హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మా వాకిలంతా ఈ రకంగా ఉండేనండి. అంటే 2015లో మా పెద్ద పాప పెళ్ళి ముందు పెయింటింగ్ చేశాము. అప్పుడు మంచిగా కొత్తగా బాగుండేది. అప్పటి నుంచి ఇంకా దాన్ని అలా వదిలేసామండి. అంటే అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు ఒక కలరు, మధ్యలో రెడ్ కలరు అట్లా వేసాము. అప్పుడు అదే బాగా అనిపించింది. దాన్నిగా ఇప్పుడు దాదాపు ఒక 1 ఇయర్ నుంచి దాన్ని కొంచెం ఏదన్నా మాడిఫై చేయాలి అనుకుంటున్నాము. ఈ చిన్న చిన్న పనులు ఎవరు పిల్లలు దొరకట్లేదు, ఇదంతా ఎందుకని నేను ఫస్ట్ ఓన్లీ తుడుచుకోవటం వరకు అన్న అట్లా వేసుకుందాము రెడ్ కలర్ అన్నట్టుగా తెచ్చానండి. ఇంకా తర్వాత అక్కడ వేసిన తర్వాత పక్క ప్లేస్ని చూస్తే చాలా అంటే చాలా చూడలేకుండా గలీజ్ అనిపించింది. సరేలే రోజుకొక 2 లైన్స్ 3 లైన్స్ అట్లా వేసుకుంటూ పోదామనేసి దాదాపు ఒక 10 రోజులు పట్టిందండి. రోజు కొంచెం రోజు కొంచెం. ఎందుకంటే మా వాకిలి కొంచెం పెద్దగా ఉంటుంది. నాకేంటంటే కొంచెము వాకిలి, చెట్లు, ఇల్లు ఇవి నీట్గా ఉండడము, చెట్లు పెట్టుకోవడము, ఈ పని మీద నేను ఎక్కువ టైం కేటాయిస్తానండి. ఎందుకంటే మనకు ఇల్లే కదండి స్వర్గసీమ అనేది. మనం ఎక్కడ ఎటు పోయినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా చివరికి వచ్చేది మన ఇంటికి మనమే రావాలి. కాబట్టి ఆ ఇల్లు కానీ వాకిలు కానీ కాస్త చెట్లతోటి కాస్త నీట్గా మంచిగా అనిపిస్తే మనకి ఒక ప్లెజెంట్గా మంచిగా అనిపిస్తుందండి. నాకైతే నా మట్టుకు నాకట నేను టైం అనేది వేస్ట్ అనేది చేసుకోను. అంటే వేరే అటు ఇటు అట్లా గాసిప్స్ అట్లాంటివి అయితే నాకు తెలియయండి. నా పనిలేవో నేను చేసుకుంటూ పోతా. ఈ పెయింటింగ్ మామూలు ప్లెయిన్గా రెడ్ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక రోజంతా చెట్లు కూడా అంత నీట్గా ట్రిమ్మింగ్ చేసేసానండి. ఎండిపోయిన ఆకులు అలా తీసేసి చెట్లల్లో కూడా కొంచెం నీట్గా చేశాను. అంటే ఇంకా అటువైపు అంతా చేయలేదండి, ఓన్లీ ఎంట్రన్స్లో మందమే ఈ పెయింటింగ్ అనేది అయిపోయింది. చూసారా, అటువైపు వాకిలంతా ఇంకా ఏం చేయలేదు. అదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది అనేసి ఎంట్రన్స్ ఇట్లా షేప్ మందం చేసేసుకున్నానండి. అంటే 4 గుమ్మాలకు ముగ్గులు ఉండాలనేసి నేను అలా గుమ్మాల మట్టుకు పెయింటింగ్ అనేది వేసేసుకొని ఇంకా కొద్ది కొద్దిగా మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నానండి షేప్ మొత్తము. తర్వాత నాకు వాస్తవానికి ముగ్గులు రావు. మా నాగశ్రీ మా పప్పి ఉంది కదా, తను అలా చుక్కలు పెట్టి చాక్పీస్తో వేసి పెడితే కొంచెం కొంచెం హెల్ప్ చేసా. పాపం మొత్తం వేసిన తనే ముగ్గులు, నేను ఓన్లీ ఇట్లా కొంచెం హెల్ప్ చేసా. కొంచెం కూడా తనకు నచ్చలేదు నేను వేసింది. అమ్మ వద్దులే నేను వేసుకుంటా అన్నది. సరేలే వేసుకోలేదు. తనకు వీడియోలో పడడం మాత్రం కొంచెం షై ఫీలింగ్ అంటే పడదు. వెనుక నుంచి అయితే కొంచెం చూపిస్తున్నాను. ఇంటి చుట్టూ ముగ్గులు. అక్కడ కృష్ణుని గోడది, అది 4 సంవత్సరాల క్రితం తనే వేసిందండి. ఆ తులసికోట, అప్పుడు అక్కడ పెద్ద తులసికోట ఉండే, అక్కడ గోడకుండా కింద కూడా డిజైన్ చాలా పెద్దగా వేసింది. అది ఎంత పోయింది. ఆ గోడది మాత్రం చాలా నీట్గా బాగానే ఉంది. తను ఓన్గా చేయితోటి పెన్సిల్తో గీసుకొని అట్లా చేసిందండి. చాలా ఆర్ట్ ఉంది తన చేతిలో. కాకపోతే మొహమాట పడుతుంది, అందరి ముందు కనిపించదు. చాలా అంటే చాలా ఆర్ట్ ఉందండి. ఒక్క ముగ్గు కూడా ఏది కూడా ఆలోచించలేదు, నేను ఇది వేయమ్మా అని చెప్పలేదు. తనకు నచ్చినవన్నీ తను వేసుకుంటూ వెళ్ళింది. కాకపోతే ఒకటే చెప్పా, అన్ని మెలకల ముగ్గులే కావాలని, నాకు ఇట్లా మొత్తము కలరింగ్ నింపుడు అట్లా వద్దురా అని చెప్పిన. అందుకని అన్ని మెలకల ముగ్గులే వేయించేసాను. ఈ మెలకల ముగ్గులతో ఏంటంటే మనకు పాత ట్రెడిషనల్ లుక్ వస్తుందండి. నాకు అది ఇష్టం. ఈ రెడ్ కలర్ వేయటానికి కూడా కారణం అదేనండి. మనము జాజు అలుక్కొని తెల్లపిండితో ముగ్గేసుకుంటాం కదా, ముగ్గు పిండితోటి ఆ లుక్ రావాలనేసి నేను అందుకనే రెడ్ కలర్ ఎంచుకున్నాను. అయితే మొన్నెవరో నేను షార్ట్ వీడియో పెట్టా కదా, కమెంట్ పెట్టారు. తను భీమవరం నుంచి పెట్టారు తను. అయితే తులసికోటకు ఒక్కదానికి ఎల్లో కలర్ అయిన ఉంటిరండి బాగుండేదని. నిజమేనండి, నాకు కూడా మీరు అన్న తర్వాత అనిపించింది. సరే ఒక 10-15 రోజులు టైం తీసుకొని, కలర్ అయితే ఉందిలేండి. ఆ తులసికోట గట్టు మందము వేస్తారండి, ఎల్లో కలర్ వేస్తాను. కాకపోతే ఆ పైన ముగ్గు కొంచెం బాగుంది కదా, కొంచెం ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఆ పై మట్టుకు ఎల్లో కలర్ వేసేసి మళ్ళీ వేరే ముగ్గు వేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి మీ సజెషన్ ఇచ్చినందుకు. తర్వాత ఇది గేటు ముందండి, మెయిన్ వాకిల్ ఇది, ఇంట్లోకి వచ్చే ఎంట్రన్స్. చూసారు ఎంత చక్కగా వేసిందో. అది ఏమి ఇట్లా ముందు గీసుకోవడం అట్లా ఏం లేదండి, టకా టకా అట్లా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చెప్పడం కదండి. చక్కగా ఎంత చక్కగా టైలరింగ్ వస్తుంది, పెయింటింగ్స్ వేస్తుంది. ఏదన్నా ఇల్లు సర్దాలన్నా కూడా అసలు ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది చక్కగా పెడుతుందండి.
అంటే తనకు దేవుడు చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే చిన్న అమ్మాయి దగ్గర నుంచి మా ఇంట్లో మెదులుతుందండి. ఆ అమ్మాయికి దేవుడు చక్కటి భవిష్యత్తు ఇవ్వాలి అని నేనైతే చాలా అంటే చాలా దేవుణ్ణి వేడుకుంటానండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మా ఇద్దరు అమ్మాయిలతో పాటు నాకు అది అమ్మాయేనండి. నేను బయట అమ్మాయిలాగా ఎప్పుడు చూడను దాన్ని. కోపం వస్తే ఎప్పుడన్నా కోపడతా కావచ్చు, కానీ మళ్ళీ ఏదన్నా తనకు బాధ అయిందంటే మాత్రం నేను ఏదో నా పిల్లలకి ఏదో బాధ కలిగింది అన్నట్టుగా నేను ముందు ఏడ్చేస్తానండి. నాకు అంత గారాబం మా నాగశ్రీ అంటే. అట్లా తను కూడా మన ఇల్లు అన్నట్టుగానే ఉంటుందండి. మా ఇంట్లో ఎప్పుడు ఏదో పరాయి పిల్ల అన్నట్టుగా ఉండదండి. ఇంట్లో ఏదైనా వస్తువులు దొరకకపోతే కూడా నేను టక్కున ఫోన్ చేసి అడుగుతా, పప్పి అది ఎక్కడ పెట్టినవారు, మేము ఇంట్లో పప్పి అని పిలుస్తాం, పప్పి అది ఎక్కడ పెట్టినవారా అని అడుగుతా. అంటే తన దగ్గర ఉన్నంత వినయం విధేయత ఆ ఏజ్ పిల్లల దగ్గర ఎవ్వరి దగ్గర లేదండి. అంటే మా అమ్మాయి నేను అంత పొగుడుతున్నానని మాత్రం అనుకోకండి. తను తెలిసిన వాళ్ళు ఎవరైనా, తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే మాట చెప్తారు. తర్వాత ఇంకా మన మొక్కల్లోకి వద్దామండి. మనకు కొంచెం ప్లేస్ ఉన్నా, ఎక్కువ ప్లేస్ ఉన్నా, ఒక 4 మొక్కలు, ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకొక 4 మొక్కలు అలా పెట్టుకొని మనం చిన్నగా వాటితోటి మమేకమైపోతూ పొద్దున్న లేవగానే ఒక 1 అవర్ లేదా సాయంత్రం ఒక 1 అవర్ వాటిలలో మనం టైం పెట్టుకొని వాటిని చూసుకుంటూ ఉంటే, చిన్న పిల్లల్లాగా వాటిని చూసుకుంటూ ఉంటే కనుక మనకు మన మైండ్కు ఎంత ప్రశాంతత వస్తుందో నేను స్వానుభవంతో చెప్తానండి. నేను పొద్దున కానీ సాయంత్రం కానీ నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక 1 అవర్ వాటికి నీళ్లు పెట్టడము, ఏదైనా చెత్త ఉంటే క్లీన్ చేయడం ఇలాంటివి చేసుకుంటానండి. బయటికి వాకింగ్కి ఇదివరకు వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళే టైం దొరకట్లేదు. ఆ ఉన్న టైంలో, ఇంట్లో ఉన్న టైంలో ఒక 1/2 అవర్ కూడా నేను డే మొత్తం మీద వేస్ట్ చేసుకోనండి. ఉన్న టైంలో ఏదో ఒకటి నాకు నచ్చిన ఒక మంచి పనులు చేసుకుంటూ వెళ్తానండి. ఏదన్నా క్లీనింగ్ కానీ, ఏదైనా డెకరేషన్ కానీ, చెట్లలో పని కానీ ఇలాంటివి చేసుకుంటానండి. ఎందుకంటే మనకు దానివల్ల ఆరోగ్యం వస్తుందండి. నాకు ఇప్పుడు 50+ ఉన్నా, ఇప్పటివరకు దేవుడి దయ వల్ల అనారోగ్య సమస్యలు లేవండి. ఒక మోకాల నొప్పులు అవి ఎప్పుడన్నా కొంచెం బాధిస్తాయి, అంతమించి వేరే ఎలాంటి సమస్యలు అయితే దేవుడి దయ వల్ల లేవు. అంటే నా మనసు కూడా నేను ఎట్లా ప్రశాంతంగా పెట్టుకుంటా. ఎవరి గురించి అయినా కూడా నేను నెగిటివ్గా ఆలోచించను, నెగిటివ్గా మాట్లాడనండి. అది కూడా నాకు ఒక దేవుడిచ్చిన వరమనే అనుకుంటా. నేను ఉన్నంతలో నా పని ఏందో నేను చూసుకుంటా, కానీ పక్క ఏమవుతుంది అని మాత్రం నేను చూడనండి. నా పని వరకు నేను చూసుకుంటా. అట్లనే నేను నా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటానండి. అంటే మనకు ఈ పనుల వల్ల మనకు అంత ప్రశాంతత దొరుకుతుంది అని నాకు చెప్పొచ్చిందో చెప్పరాడదో చెప్పకనే చెప్పానండి, అంతే. ఓకేనండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను.